నాడు నేడు ఏమైంది? అవినీతిమయమైపోయింది. ఏదో బైజూస్ అంట. విద్యా వ్యవస్థను నాశనం చేశావు. చివరి గడపకి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల అవసరం లేకుండా చాలా సమర్థంగా అందుతుంది. మనం గర్వపడాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో విద్యా ప్రమాణాలు బాగుపడాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సరే, ప్రైవేట్ కంపెనీయా కాదా నేను దానిలోకి వెళ్ళక్కర్లా. ఎవరైనా కూడా ముందేమిటంటే మామూలుగా పరీక్షలు, మామూలుగా మార్కులు, ర్యాంకులు కాదు, పిల్లలకి నిజంగా విద్యా ప్రమాణాలు పెరగాలంటే పద్ధతి మారాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ సంకల్పాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. విద్యా ఆరోగ్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పన్న కోరికని. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, వారి సంకల్పాన్ని అభినందిస్తూ, వారి ప్రయత్నాన్ని ఆహ్వానిస్తూ, మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను.